గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చినటువంటి ప్రముఖ వార్తల విషయానికి వస్తే మనకు ప్రధాన వార్తలుగా ఒకటి పైన టాప్లో ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణం, భారత 15వ ఉపరాష్ట్రపతిగా చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. ఇక రైట్ సైడ్ గనక పైన టాప్లోనే చూసినట్టయితే హైదరాబాద్ చుట్టూ 3 భారీ రైల్వే టెర్మినల్లు అంటూ దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్ల రద్దీ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరం చుట్టూ కొత్తగా 3 భారీ రైల్వే టెర్మినల్స్ ను నిర్మించేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా వంటి నగరాలకు శివారు ప్రాంతాల్లో రైల్వే టెర్మినల్ ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచే రైళ్లను ఆయా నగరాల మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే ఎక్స్ప్రెస్లను వాటి శివారు ప్రాంతాలకు పరిమితం చేస్తున్నారు. ఇక మరో వార్త వచ్చేసి గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులని ఆదేశించారు. దక్షిణాది కుంభమేళాల గోదావరి పుష్కరాలు, బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధి, ఒకే రోజు 2 లక్షల మంది వచ్చినా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలి, శాశ్వత ప్రాతిపదికన పనులుండాలి అని చెప్పేసి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆదేశాలను ఇక్కడ చూడొచ్చు. ఇక శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గం తవ్వకంలో మిగిలిన పనిని సంప్రదాయ డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ పద్ధతిలో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే సాంకేతిక సమస్యల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో పైన టాప్లో పేరు పక్కనే కార్ అయినా, బైక్ అయినా, లారీ అయినా రేడియం స్టిక్కర్ తప్పనిసరి అట. ఈ ప్రమాదాల నివారణకు సంబంధించి రవాణా శాఖ తీసుకున్న కీలక నిర్ణయం ఇది. వాహనం దాని మూలలు కనిపించేలా స్టిక్కర్ ఉండాలి. రాత్రిపూట వాహనాలు స్పష్టంగా కనిపించడానికే ఈ నిబంధన. అధీకృత సంస్థ నుంచి స్టిక్కర్లు కొనాలని ఉత్తర్వుల్లో ఆదేశం. ఇక టాప్లో 3 ప్రధాన వార్తలను చూడొచ్చు. ఒకటి, కర్ణాటకలో మళ్లీ కులగణన అట. 1.75 లక్షల మంది టీచర్స్తో సర్వే, దసరా సెలవుల్లో ఇది నిర్వహిస్తారు. పాత సర్వే 10 ఏళ్ల నాటిది, అందుకే మళ్లీ లెక్క అంటున్నారు సిద్ధరామయ్య. జీతంతో పాటు ఎమ్మెల్యే నిధుల్లో 10% కమిషన్ అంటూ ఎమ్మెల్యేలుగా తమకొచ్చే వేతనాలతో పాటు ఎమ్మెల్యే నిధుల్లో 10% కమిషన్ కూడా తీసుకుంటున్నామని ఏకంగా ఓ ఎమ్మెల్యేనే అందరి ముందు బహిరంగంగా వెల్లడించారు. కాన్పూర్లో బీజేపీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో కిద్వాయ్ నగర్ బీజేపీ ఎమ్మెల్యే మహేష్ త్రివేది ఈ వ్యాఖ్యలు చేశారు అంటూ వార్తలిచ్చారు. భారత్లో త్వరలో జరగనున్న క్వాడ్ దేశాధినేతల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హాజరయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి భారత్కు అమెరికా రాయబారిగా ట్రంప్ ఇటీవల నియమించిన సెర్గియో గోర్ తెలిపిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక ప్రధాన వార్త విషయానికి వస్తే అఫిడవిట్పై ఏం చేద్దాం అన్నటువంటి క్వశ్చన్తో ఈ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారంలో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో 5 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించగా CCLA విధించిన నిబంధనలు ఇందుకు అవరోధంగా ఉన్నాయి. ప్రధానంగా సాదా బైనామా దరఖాస్తు భూమి కొనుగోలు చేసిన వ్యక్తి నుంచి అఫిడవిట్ తీసుకురావాలన్న నిబంధన వివాదంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఈ నిబంధనను ఉంచాలా లేదంటే తొలగించాలా అన్న చర్చ అధికారుల్లో జరుగుతోంది. సో అదే ఈ వార్త. ఇక లెఫ్ట్లో చూస్తే నిన్న 15వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణానికి సంబంధించి వార్తను రైట్ సైడ్లో కనుక చూసినట్టయితే 15 నుంచి ఉన్నత విద్యాసంస్థల బంద్, ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య నిర్ణయం, 8,000 కోట్ల ఫీజు బకాయిలు చెల్లించాలి, ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందించిన ప్రభుత్వం, కాలేజీల నిర్వహణ భారంగా మారింది, ఉన్నత విద్యామండలి చైర్మన్కు విద్యాశాఖ కార్యదర్శికి నోటీస్ అందజేత. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. పట్టపగలే దారిదోపిడి అంటూ వార్తను చూడొచ్చు. ఇక్కడ కారులో వెళ్తున్న స్టీల్ వ్యాపారి సిబ్బందిపై దాడి, కండ్లల్లో కారం కొట్టి నగదు లాక్కున్న ముఠా, పారిపోతుండగా కారు బోల్తా, శంకరపల్లిలో ఘటన జరిగింది. నడి సిటీలో హత్య, జనమంతా చూస్తుండగానే దారుణం, కుషాయిగూడ మంగాపురంలో ఈ ఘటన జరిగింది. మర్డర్ తర్వాత తాపిగా వెళ్లిన నిందితులు, రియల్టర్ను పొడిచి చంపిన రౌడీ షీటర్స్. నెక్స్ట్ వచ్చేసి ఎల్లుండి నుంచి కాలేజీలు బంద్ అట. ఫీజు రియంబర్స్మెంట్
బాకీ 10,000 కోట్లు, ₹1 విడుదల చేయని కాంగ్రెస్ సర్కార్, ఈ నెలాఖరులోగా ఇవ్వకుంటే ఉద్యమం తప్పదు. రాష్ట్ర ఉన్నత విద్యా సమాఖ్య హెచ్చరిక. 15 నుంచి కళాశాలల నిరవధిక బంద్ పిలుపు. 16 నుంచి డిగ్రీ, పీజీ కాలేజీలు కూడా బంద్ అంటూ వార్తనిచ్చారు. పోలీస్ ఉద్యోగార్థుల జంక్ సైరన్ అంటూ 20,000 పోలీస్ పోస్టులతో నోటిఫికేషన్కు డిమాండ్. పోలీస్ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో సమావేశాలు. జిల్లాల్లో పోలీసు ఉద్యోగార్థులతో కలిసి ఐక్య కార్యాచరణ. ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ఏపీ వార్తా విశేషాలు చూస్తే ముందుగా టాప్లో ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణానికి సంబంధించి వార్తను హైలైట్ చేశారు. ప్రధాని మోదీ, సీజేఐ జస్టిస్ గవాయ్, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల గవర్నర్లు, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఇక డ్రైవర్లే డైరెక్టర్లు, బంధువులే బినామీలు. 8 డొల్ల కంపెనీలు, 16 మంది బినామీలు. మద్యం ముడుపుల సొత్తును వైట్లోకి మార్చేందుకు చెవిరెడ్డి ఎత్తుగడ ఇది అంటూ ఈనాడు కథనాన్ని ప్రచురించింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి మరో జగన్ నాటకం అంటూ ప్రధాన వార్తల్లో ఒకటి చూడొచ్చు. అమరావతిపై మళ్లీ బూటకం, ఈసారి సజ్జల మాయమాటలు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖ వెళ్లరు, ఇక్కడి నుంచే పాలన సాగిస్తారు. రైతుల ప్లాట్స్ అభివృద్ధి చేసి విలువ పెంచుతాం. అమరావతిలో ఉన్న కట్టడాలు చాలు, సచివాలయం భవనాలు ఉన్నాయి కదా, కొత్త నిర్మాణాలు అవసరం లేదు. ఇది సజ్జల రామకృష్ణారెడ్డి సుద్దులు అంటూ వార్తనిచ్చారు. అయితే 2019కి ముందు నాటి డ్రామా మళ్లీ మొదలైంది అంటూ మరో జగన్ నాటకం అని చెప్పేసి ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురించింది. 3 ఏళ్లలో రాజధాని తొలి దశ, ప్రతి పని పూర్తి చేస్తాం, ప్రధానితో ప్రారంభింపజేస్తాం చంద్రబాబు. నెక్స్ట్ సాక్షి. ఇక్కడ ప్రధానంగా క్యాంపు భరతం పట్టేస్తా, కర్నూలు బీసీ క్యాంప్ క్వార్టర్స్పై 2 కీలక ప్రజా ప్రతినిధుల కన్ను. మినీ క్రికెట్ స్టేడియం లీజ్ పేరుతో అత్యంత ఖరీదైన స్థలాన్ని కాజేసే కుట్ర అంటూ వార్తను హైలైట్ చేశారు. 2,700 కోట్ల స్థలంపై గురి అంటూ ఈ వార్తను ఇస్తూ 70 ఏళ్ల కిందట నిర్మించిన క్వార్టర్లు కూల్చేయాలని కూటమి సర్కార్ ఆదేశాలు. ఇక తప్పుడు సాక్ష్యాలు, అసత్య ప్రచారాలు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా చంద్రబాబు కూటమి ప్రభుత్వం పన్నాగం చేస్తోంది అంటూ వార్తనిచ్చారు. బంగాళాఖాతంలో అల్పపీడనం, వచ్చే 3 రోజులు ఉత్తరాంధ్ర కోస్తాల్లో వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణంకు సంబంధించిన వార్త. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.